పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రహదారి నిర్మాణ పరంపర మొదలైపోయింది. కాంట్రాక్టులు అలాట్మెంట్ అవడం, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అందించడంతో ఆయా కాంట్రాక్ట్ సంస్థలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో యాక్టివిటీని పెద్ద ఎత్తున మొదలుపెట్టాయి. నిర్మాణ రంగంలో కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి సంస్థలు ప్రధానంగా మెటీరియల్ని తరలించడానికి కావాల్సినటువంటి మార్గాలను వేసుకోవడం, మరోవైపు వర్కర్స్ కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ వసతులు కల్పించడం, వీటిపైన ఫోకస్ పెట్టినాయి. ఇక అతిపెద్ద రహదారి వ్యవస్థల్ని మానిటర్ చేయబోయి వాటిని నిర్మించబోయేటువంటి సంస్థలు కూడా భారీ యంత్ర సామాగ్రిని ఆ దిశగా తరలిస్తున్నాయి. E4, E5 అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అతి సమీపంలో ఉండేటువంటి ఈ రహదారి మార్గాలపైన ఇప్పుడు పనుల పరంపర మొదలైంది. ఒకసారి విశ్లేషిద్దాం, ఎక్కడ ఉన్నాయి, ఏ రూట్లో వస్తాయి ఇవి అనేది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్. ఈ రోడ్స్ అన్నీ కూడా స్క్వేర్ కట్స్ లాగా కనిపిస్తున్నవన్నీ కూడా రోడ్సే. బ్లూ లైన్స్ అన్నీ కూడా ఇటు ఈస్ట్ వైపు వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థలు, రెడ్ లైన్స్ అన్నీ కూడా నార్త్ వైపు వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థలు. ఇందులో కీలకమైనటువంటి రహదారి వ్యవస్థ E3 రహదారి వ్యవస్థ. E3 అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇది క్యాపిటల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇదే అన్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి దాదాపుగా నిర్మాణం కరకట్టకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటికి సమీపం వరకు కూడా నిర్మాణం జరిగింది. మిగతా పోర్షన్ నిర్మాణం జరగాల్సింది, అది పెండింగ్లో ఉంది. కానీ దీనికి ఆనుకుని ఇమీడియట్గా ఉండేటువంటి రెండు ప్రధాన రహదారులు E4 అలానే E5. ఈ రెండింటికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఒకటి MEIL E3 E4ని దక్కించుకుంటే మరొకటి BSR ఇన్ఫ్రా ఈ సంస్థ E5కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకుంది. ఈ రెండు సంస్థలు ఇప్పుడు అక్కడ భారీ యంత్ర సామాగ్రిని ఆ ప్రదేశానికి తరలించేటువంటి ప్రక్రియని మొదలుపెట్టేసే. ఈ ప్రాంతంలో ముందుగా రోడ్లకి క్లియరెన్స్ చేసుకోవడంతో పాటు రోడ్డు పక్కన ఉండేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పైపులు కానీ, డక్టులకు సంబంధించినటువంటి ఇతర సామాగ్రి కానీ, భారీ క్రేన్లు, పొక్లైనర్లు ఇవన్నీ కూడా ఈ మార్గంలోకి తరలిస్తున్నాయి. అక్కడ జరగబోయేటువంటి నిర్మాణ పనులకి ఇది నాందిగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విభాగం. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేసేటువంటి బాధ్యతని తీసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ మొక్కలు నాటేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించేసినాయి ఆయా కాంట్రాక్ట్ సంస్థలు. ఈ మొత్తం గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి, అంటే పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి E3, E4, E5 ఈ మూడు వ్యవస్థలని, మూడు మార్గాలని కూడా డెవలప్ చేసేటువంటి ప్రక్రియ పైన ఈ కాంట్రాక్ట్ సంస్థలు దృష్టి పెట్టినాయి. ప్రధానమంత్రి వచ్చినా, ఎవరు అతిథులు వచ్చినా, విఐపీలు ఎవరు వచ్చినా కానీ ఈ మార్గాల్లో నుంచే వస్తారు. కాబట్టి ముందుగా ఈ రహదారులకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని ఫైనల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, CRDA. సో మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా, ఈ బ్లాక్ లైన్ కనిపిస్తున్నది E5. ఇది కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ చేసే విధంగా డెవలప్ చేస్తారు. ఇటు సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయాలి. కానీ ఈ పనులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టాప్ ప్రయారిటీ E5కి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 562 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని BSR ఇన్ఫ్రా దక్కించుకుంది. ఆ సంస్థ దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీని మొదలుపెట్టింది. ఇక E4 అంటే E3 తర్వాత కనబడేటువంటి మార్గం ఇది E4కి సంబంధించి చూస్తే కూడా 514 కోట్ల రూపాయల వరకు దీనికి వాల్యూమ్ కనిపిస్తుంది. ఈ రెండు రహదారులు గనక నిర్మాణం పూర్తయితే ఇటు నేషనల్ హైవే 16కి కనెక్ట్ అయ్యేందుకు కావాల్సినటువంటి మార్గం ఇక్కడ ఏర్పడుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రధానమైనటువంటి ఫోకస్ ఇచ్చింది. ఇక్కడ ఆర్టీరియల్ రహదారులు, మేజర్ ఆర్టీరియల్ రహదారుల కేటగిరీలో E5 వస్తుంది. ఇక మిగతా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మాత్రం ఇది ఒక సపరేట్ ఎంటిటీగా మనం చూడాల్సి ఉంటుంది. రెడ్ కలర్ మార్క్స్ ఉన్నవన్నీ కూడా నార్త్కి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థ. వీటికి కూడా కాంట్రాక్టులు ఫైనలైజేషన్గా అయింది, కానీ ఇంకా పనులకి సంబంధించి అక్కడ ప్రక్రియ మొదలవ్వాలి. ఇక ఈ E4 అనేది ప్రత్యేకంగా సబ్ ఆర్టీరియల్ రోడ్డు కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు. అందుకనే ఇది పూర్తిగా నేషనల్ హైవే దాకా వెళ్ళదు, కేవలం అమరావతి ప్రాంతంలో అంటే ఉండవల్లి ప్రదేశానికి కనెక్ట్ అయి మాత్రమే ఆగిపోతుంది. సో మొత్తం మీద అమరావతిలో పనుల హడావిడి, హల్చల్ మొదలైంది. ఒకవైపు బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి, ఇంకోవైపు నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపు, నిర్మాణానికి అనువైనటువంటి వాతావరణం కల్పించడం, నిర్మాణానికి వచ్చేటువంటి కూలీలు, కార్మికులు, అలానే ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా అక్కడ నివాసయోగ్యమైనటువంటి సదుపాయాలు కల్పించడం, వీటిపైన CRDA అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రధాన రహదారులు కనుక
నిర్మాణ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే మట్టితో చదును చేయబడినటువంటి ప్రాంతాలే. కానీ రోడ్లు వేసే ముందర గతంలో ప్రభుత్వం మారింది. ఆ పనులు అక్కడితోనే ఆగిపోయినాయి. కొన్ని చోట్ల రోడ్లు తవ్వుకెళ్ళిపోయి మట్టి పట్టుకెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా సెట్ చేసి ఆయా మార్గాల్లో వచ్చేటువంటి డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ పైప్ లైన్ల వ్యవస్థను మొత్తాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ రహదారి నిర్మాణ ప్రక్రియను చేపడతారు. ఈ రహదారులకి అటు ఇటు కూడా చెట్ల పెంపకం, మొక్కల పెంపకం, గ్రీన్ బెల్ట్ల డెవలప్మెంట్, సుందరీకరణ పనులు కూడా ప్యారలల్గా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి సంస్థలు ప్రారంభించేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.